ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఓకే, రైట్. పవన్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్ గారు. సో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల గురించి మీ పార్టీ అభిప్రాయం? మా పార్టీ అభిప్రాయం, ప్రజల అభిప్రాయం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడుస్తున్నది. కాంగ్రెస్ పాలన అయినా, కాంగ్రెస్ లో ఉన్న మంత్రులైనా, ఎమ్మెల్యేల తీరైనా, వాళ్ళున్న కార్యకర్తల తీరైనా కూడా. అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదని చెప్తున్నారు కదా. స్వేచ్ఛ అనేది ఏ పార్టీలో ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలు తెలుసు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఏమన్నారు మొన్నటి దాకా, పిల్ల కాకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ అని చెప్పేసిండ్రు. ఆ ఉండేలు దెబ్బ, పిల్ల కాకి అన్న ఆమె మీదనే 17 మంది ఎమ్మెల్యేలు వచ్చేసి ఆమె మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆమె వ్యాఖ్యలు కానివ్వండి, రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెట్టించింది. ఆమె ఇంకా రాజకీయాలలో అరంగేట్రం చేయకముందే ఈ విధమైన ఆరోపణలు చేసిందంటే, రేపు రాబోయే రోజులలో వాళ్ళ మమ్మీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినా కూడా ఆమె ఏ విధంగా సంచలనం రేపే విషయాలు బయట పెడుతుందో అందరూ తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసాన్ని ప్రజలు కోల్పోయినరు. రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోల్పోయినరు, మంత్రులు కోల్పోయినరు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు కోల్పోయినరు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసము, అధికారంలోకి రావడం కోసము ఎవరైతే కృషి చేసిండ్రో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసాన్ని కోల్పోయినరు. ఎందుకు కోల్పోయినరు? అధికారం తలకెక్కి అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేసుకుంటా నేనే రాజు, నేనే మంత్రిగా అని వ్యవహరిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, సంగారెడ్డికి పోతారు, జగ్గారెడ్డి గారి సీటు విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుంది అని చెప్తారు. పరకాలకు పోతారు, రేవంత్ ప్రకాష్ రెడ్డి సీటు ఆయనకే సీటు అనేసి ఈయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా ఆనాడు పిసిసి చీఫ్ గారు బయటకు వస్తారు, ఈమె మీద ఏదో ప్రెస్ మీట్ పెడతారు. ఇంకొకటి ఏంటంటే ఇదంతా అధిష్టానం గమనిస్తున్నది. ఆయన ఏదో సీల్డ్ కవర్ సీఎం అంతే, మాత్రం ఆయన ఏదో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏది ఉండదు కాంగ్రెస్ పార్టీలా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడున్న బట్టి గారేమో అపాయింట్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంటారు, మల్లు గారు అపాయింట్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంటారు, పిసిసి చీఫ్ గారు అపాయింట్మెంట్ ఇయ్యరు, కానీ మల్లికార్జున ఖర్గే గారు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇది కాంగ్రెస్ తీరు. ఇంకొకటి ఏంటంటే, ప్రజలకు ఇచ్చిన హామీల మీద కానివ్వండి, ప్రజలకు చేస్తా అన్న ప్రజా పరిపాలన ఏదైతే ఉన్నదో ఆ పరిపాలన చేయకుండా ఇవన్నీ లొల్లీలు, కొట్లాటలు, దోపిడీలు, దొంగతనాలు, ఇంకొకటి పంచుకునే వ్యవహారాలలో కొట్లాటలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎట్లా అంటే ఈ 3.5 సంవత్సరాలుగా 3 కొట్లాటలు, 6 ఆరోపణలుగా మంచిగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఈ పాలనను చూసిన తర్వాత ఇంకో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని ఏ రాష్ట్రం కూడా అధికారంలోకి తెచ్చుకోరు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, సుస్మిత గారి తల్లి గారు, కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకుంటే, రాజగోపాల్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి, అనిరుద్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి, చిన్నారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి, ఇంకా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఉన్న ఎమ్మెల్యేలకు దిక్కు లేదురా భయ్ అంటే, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలలో గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు వేయినరో, పోచారం ఏదైతే పోచారం గారు ఉన్నారో, స్పీకర్ గా పనిచేసి ఉన్నారో, ఆయన కూడా మాకేదో గౌరవం దక్కుతుంది, మా బిల్లులు పాస్ అయితే అని పోయడం తప్ప ఇంట్లో ఏది లేదండి అనేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. పోచారం మళ్ళీ మీ పార్టీ వైపు చూస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మీ పార్టీలోకి వస్తా అంటే సాధారణంగా ఆహ్వానిస్తారా? వద్దండి ఇక చాలండి, వాళ్ళతోటి మాకు వచ్చిన ఇది గొప్పతనం చాలండి. వాళ్ళు మా పార్టీ నుంచి వెళ్ళిపోయి పక్క పార్టీలకు చేసిన, పక్క పార్టీలో కూర్చొని మా మీద చేసిన, మా కేసీఆర్ గారి మీద చేసిన, మా అధినాయకుల మీద చేసిన ఆరోపణలు చారు. ఎవరు అవసరం లేదు. కేసీఆర్ గారు రేపు రాబోయే రోజులల్లా కొత్త యువతరంతో ముందుకు రాబోతున్నారు. రాజకీయాలల్లా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఏంటంటే, ఎక్కడ సమస్య వచ్చినా బీఆర్ఎస్ బాపు కేసీఆర్ ఎక్కడున్నవే, నువ్వు ఉంటే గిట్లుండకపోతుండేనే తెలంగాణ రాష్ట్రం అని మాట్లాడుకుంటున్నారు ప్రజలందరూ. ఎందుకంటే ప్రజలతోటి తిరిగే వ్యక్తిగా, ప్రతి నిమిషం ప్రజలతో ఉండే వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలిగా, ఆ పార్టీ పని ఖతమైపోయిందండి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొక విషయం, తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పిండ్రు కదా, ఆ తొక్కుకుంటా వచ్చిన ఎమ్మెల్యేలే, మంత్రులే, ఎవరైతే తొక్కిండ్రో సీనియర్ నాయకులను వాళ్ళే తొక్కేసే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. మంచిదేనండి, కర్మ రిటర్న్ వస్తది. ఆయన అహంకార పూరితమైన వ్యాఖ్యలు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి అహర్నిశలు కొట్లాడిన వ్యక్తి మీద, బాపు కేసీఆర్ గారి మీద
ఏవైతే ఆరోపణలు చేసిండో, ఏ విధమైన దుష్భాషలు ఆడిండో అవన్నిటికీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి వస్తుంది. రైట్ రైట్ రైట్. కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు